శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః సదాహం సంప్రదాయజ్ఞం శయ్యమీంద్రం సదాశ్రయం సద్గురుం సచ్చిదానందం సదాచారం శమాశ్రయే. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అధ్యాస విద్య చేత దీనికి అంతం ఉంటుంది, అంతదాకా ఇది అనంతం. అధ్యాస అనాది అనంతం అనే మాటల ఉద్దేశం ఏమిటి అంటే, అధ్యాసకి ఒక కాలంలో జరిగే కార్యమని భావించడమే తప్పు. ఒక కాలంలో జరిగేది కాదు. నిన్న అనుకున్నాం భగవద్గీతలో ఆదిమత్ పరం మతుపు పరిచయాన్ని బహువ్రీహి సమాసగా తీసుకున్నారని. కానీ అది శంకరాచార్యుడు భాష్యాడు చూపించాడు. అక్కడ ఆది లేనిది అని తీసుకోవాలి, అది అనాది. ఇక్కడ అనాది అంటే ఏంటి? ఎప్పటి నుంచి వచ్చిందో తెలియంది, అది విద్య చేతనే పోతుంది అది పోదు, ఆది లేనిది. కనుక కాలం కూడా అధ్యాసయే, లేదా దేశం కాలం అనేవి అధ్యాస అనే తల్లికి పిల్లలు. అయితే నేను అనే అధ్యాస మొదట, నాది అనే అధ్యాస తర్వాత అయిందని భావించకూడదు. నేను ముందు, తర్వాత నాది, నేను నాది అంటున్నాం కాబట్టి ఇలాగ క్రమాన్ని అనుకోకూడదు. అధ్యసించుకొని ఆత్మ అనాత్మలు ఒకదాన్ని ఇంకొకటని విడివిడిగా తెలియకపోవడం చేత సత్యానృతాన్ని కలగలుపు చేసుకున్నాడు అని భాష్యాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఒకదానికొకటి ఇలాగా క్రమంగా అధ్యసించుకోవడం, వివేచించి తెలుసుకోవడం, సత్యానృతాన్ని కలగలుపు చేసుకోవడం, వివేకించి తెలియకపోవడం, సత్యానృతాన్ని కలగలుపు చేసుకోవడం, ఈ వ్యవహారంతో ఒకటి తర్వాత ఒకటి జరుగుతాయని అనుకోకూడదు. కళలో అన్నీ ఒక్కసారి అలా తోస్తుంది, మెలకువని అనిపిస్తుంది, దానికి సుదీర్ఘకాలం ఉన్నట్టుగా అనిపిస్తుంది, అందులో నేను వ్యవహారం చేస్తున్నా అనిపిస్తుంది. మేలుకున్నాక మొత్తం అంతా తుడిచిపోతుంది. అక్కడ క్రమం ఏముంది? అలాగా క్రమం అనేది కాదు, ఒకదాని తర్వాత ఒకటి కాదు. అధ్యాస అంటే అన్నీ ఒక సమకాలంలో అలా కనిపిస్తుంది, దాన్ని అధ్యాస అంటాం, అవిద్య అంటాం. కనుక కాలాదులు కూడా అధ్యాస కాలం అవడం చేత కాలకృత పరిచ్ఛేదము దానికి కుదరదు. ఈ ఉద్దేశంతో వార్తికారులు తదేతత్ నిత్యమజ్ఞానం తజ్జకాలాజ్జనాప్లుతే సర్వకాలానువర్చైవ లోకే నిత్యమితీర్యతే ఆగంతు చేతిహ జ్ఞానం జ్ఞానమనిర్మోక్ష ప్రసజ్యతే పురేవానావగతం భూయో నేష్యతీత్యత్ర కా ప్రమా అని బృహదాన్యక వార్తికం 4:1, 4, 358, 361. అయితే ఎవరి మతంలో బంధ కారణమైన అజ్ఞానము హేతువుతో కూడినదే అవుతుందో, ఎవడెవడి మతంలో బంధ కారణమైన అజ్ఞానమే హేతువు, ఆ హేతువుతో కూడింది అవుతుందో ఆ బంధము, వాళ్ళకి మోక్షము గురించి ఆశ లేదు. ఒక హేతు ఏదైనా బంధానికి ఉందనుకో, ఒక హేతు ఒక కారణం బంధానికి ఉంది అంటే ఇంకా మోక్షం గురించి ఆశే లేదంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? ఎటువంటి కారణము లేదు బంధానికి, అధ్యాసి అని అర్థం. అదేంటంటే కర్మకాండ చెప్తుంది కదా బంధానికి కారణమని. అయితే ఈ సంసార బంధానికి దేహేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారాలతో కూడుకున్న దీంతో కూడుకున్న ఈ సంసార బంధానికి పూర్వజన్మ కారణం, పూర్వజన్మ బంధానికి ఆ జన్మ. మూలాన్ని వెతికితే బంధం ముందుమా లేకపోతే కారణం ముందా? కారణానికి ముందు వెళ్ళిపోతే కారణం మూలం ఎక్కడ? కారణం జరగాలి అంటే బంధంతో కూడుకున్న శరీరం లేకుండా కారణం ఎక్కడి నుంచి వస్తుంది? కారణం కలగాలి అంటే శరీరం ఉండాలి, శరీరం వచ్చిందంటే ఏదో కారణం వల్ల రావాలి. ఇది అనిశ్చిత స్థితి. అందువల్ల ఇది అధ్యాసే కానీ మూలం వెతికితే దొరకదు. అధ్యాసే, పుట్టుకి కారణం అధ్యాసే. ఈ విధంగా కాలాదుల చేత పరిచ్ఛిన్నం కాదు కాబట్టి
అధ్యాస దాని కార్యమైన సంసారము అనంతమనడం సరిపోతుంది. కాలం చేతి ఇది పరిచ్ఛేదం కాదు కాబట్టి అధ్యాస దాని కార్యమైన సంసారం అనంతము అని చెప్పడం సరిపోతుంది. అధ్యాసలోనే కాలాలు ఉన్నాయి. అధ్యాస చేత కలగడం చేతనే ఈ సంసారము అధ్యాసను బాధించే జ్ఞానము కలగనంత వరకు ఉంటుంది. జ్ఞానము కలగనంత వరకు ఉంటుంది. జ్ఞానము చేతనే పోవాలి. అధ్యాస దృష్టితోనే శరీరానువృత్తి, అధ్యాస దృష్టితోనే శరీరం అనేది నడుస్తున్నది. దాని యొక్క బాధయు అంటే దాని యొక్క కష్టము కూడా అలాగే ఉంది కాబట్టి అనంతముగా ఉంది. అటువంటి అనంతముగా ఉన్నాయి ఈ అధ్యాస రూపమైన ఈ సంసారము అనంతంగా ఉంది కాబట్టి జ్ఞానంతో దాని బాధ కుదురుతుంది. అందువల్ల అధ్యాస దృష్టితోనే సంసారానువృత్తి, సంసారం యొక్క అనువృత్తి, దాని బాధ. అందుకే అనంతంగా ఉండడం అనే జ్ఞానంతో దాని బాధ రెండు కుదురుతాయని అర్థం. ఇలా భగవాన్ సూత్రకారులు కూడా చెప్పాడు. సూత్రకారులు అంటే బాధరాయణుడు. ఏమని? యావద్ ఆత్మభావిత్వాత్ చ నా దోషస్థ దర్శనాత్. వేదాంత సూత్రం 2:3:30. యావద్ ఆత్మభావిత్వాత్, యావత్ ఆత్మభావిత్వాత్ చ నా దోష తద్దర్శనాత్. ఆత్మ సంసారిగా ఉన్నంత వరకు బుద్ధి సంయోగం ఉంటుంది. అందువల్ల పై దోషం లేదు. ఈ విషయం శృతిలో కనబడుతుంది కదా అని దాని సూత్రార్థం. అంటే ఏంటి? ఇక్కడ ఈ ఆత్మ ఎంతవరకు బుద్ధి సంయోగంతో సంసారిగా ఉంటుందో సమ్యక్ దర్శనం చేత దీని సంసారత్వం ఎంతవరకు తొలగదో అంతవరకు దీనికి బుద్ధితో సంయోగం తొలగిపోదు. అంటే ఏంటి? తాను కాని వస్తువుతో సంయోగమే. అంతవరకు జ్ఞానం కలిగే వరకు సంయోగం తొలగిపోదు. జ్ఞానంతో సంసారం పోతుంది. సంసార నివృత్తి పరమాత్మ జ్ఞానం లేకుండా తీయలేడు. పరమాత్మ జ్ఞానం వల్ల పోతుంది. జీవుని యొక్క జీవత్వము, సంసారిత్వం కూడా ఈ బుద్ధి ఉపాధి ఉన్నంత వరకే. వాస్తవంగా బుద్ధి ఉపాధి సంబంధం చేత కల్పించబడిన స్వరూపం కంటా వేరుగా జీవుడు అనేవాడు లేడు. బుద్ధి, అది ఇక్కడ ఇంపార్టెంట్. అక్కడ చాలా అద్భుతమైన భాష్యం 2:3:30. చాలా అద్భుతమైన భాష్యం, చాలా ఎక్కువ వివరణ రాశాను అక్కడ. వాస్తవంగా బుద్ధి యొక్క ఉపాధి సంబంధం చేత కల్పించబడిన స్వరూపము కంటా వేరుగా జీవుడు లేడు. జీవుడికి ఉనికి ఏది? బుద్ధి సంబంధం చేతనే జీవుడు కలిగాడు, అంతే కదా. తాను కానిది. బుద్ధి సంబంధం అంటే తప్పు తెలివి. తాను కానిది రెండు చేయడం వల్ల నేననే జీవత్వం వచ్చింది. కానీ జీవత్వానికి అసలు ఉనికి ఏది? జీవుడు కల్పన. అందులో జీవుడు అనేవాడు లేడు. ఆ కల్పన లేకపోతే నాణ్యదోస్తి విజ్ఞాత తత్వమసి అహం బ్రహ్మాస్మి అనే అలాంటి 100 శృతులు ఉన్నాయి అని అక్కడ చిన్న వాక్యం, భాష్యవాక్యం తీసి ఇక్కడ మీకు అర్థం చెప్పారు. కనుక సుషుప్తి, సమాధి మొదలైన వాటి యందు ఈ మిథ్యాప్రత్యయ సంతతి యొక్క విచ్ఛేదం కలుగుతున్నా కూడా, సుషుప్తి, సమాధి మొదలైన వాటి యందు ఈ మిథ్యాప్రత్యయ సంతతి యొక్క విచ్ఛేదం కలుగుతున్నా కూడా, మరియు ఆ దృష్టితోనే నిద్ర, ఇక్కడ అంతే కదా, సుషుప్తి, సమాధి మొదలైన వాటి యందు ఈ మిథ్యాప్రత్య సంతతి యొక్క విచ్ఛేదం అక్కడ కలుగుతుందా? సుషుప్తి, సమాధి, మూర్ఛ, కోమ, వీటిలో ఈ మిథ్యాప్రత్యం అంటే తప్పు తెలివి యొక్క సంతతి అంటే ప్రవాహం ఏదైతే ఉందో అక్కడ లేకుండా పోతున్నది కదా. సుషుప్తిలో ఉండదు ఈ మిథ్యా పరిచయం, సమాధిలో ఉండదు, కోమాలో ఉండదు, ఇలాగ మూర్ఛలో ఉండదు, ఇలా ఉండదు కదా. ఇలా కలుగుతున్నా కూడా అక్కడ లేకపోయినా ప్రమాతృ ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు ఏవి లేకపోయినా కూడా ఆ విచ్ఛేదం అక్కడ ఉన్నా కూడా ఆ దృష్టితోనే నిద్రా సమయంలో ఏమంది చాందోగ్య శృతి? సతా సౌమ్య తథా సంపన్నో భవతి. సౌమ్య ఎప్పుడూ సుషుప్తిలో సత్తుతోనే ఉన్నది, ఎప్పుడూ సుషుప్తిలో సద్రూపంగానే ఉన్నది అని జీవుడు సత్సంపత్తిని పొందాడని శృతి చెప్తున్నది. అవివేకులకి ఈ తత్వము బుద్ధికి పట్టదు. ఇది జన్మాంతరం యొక్క మహాపాపము. లౌకికంగా చెప్పాలంటే, పరమార్థంగా అయితే జన్మయే లేదని కదా, ఇదంతా అధ్యాసని కదా ఇంతవరకు చెప్పుకుంది మనం. ఏ పాపమో తెలియదు కానీ ఇది బుద్ధికి పట్టదు. చేసుకున్న ప్రారంధం రా, మన కర్మరా, ఈ ఎవరికి అన్యాయం చేశాము, ఎవరికి పుణ్యం చేశాము, మనకి భోగం రా, ఇలాగ అనుకుంటాం కదా. ఇది
ఎంత చెప్పినా పుణ్యము పాపము పూర్వజన్మ ఇవన్నీ ఏమి తీసుకున్నా అధ్యాసి. ఇంత అధ్యాస పడి చదువుకున్న ఈ భావాలు మనం పోవు. ఎందుకన్నా అధ్యాస అనాది అనంతం. అది పోయింది అంటే ఆ గురువు యొక్క ఉపదేశం చక్కగా అనుభవానికి తెచ్చుకొని ఆదిశంకరుల మీద నిజాయితీ శ్రద్ధతో కూడుకున్న భక్తి. శంకరుడు రాశాడు అంటే అంత భక్తి ఆదిశంకరుడికి రాశాడంటే ఆ తత్వం ఇంతకాలం నిలబడింది అంటే ఆ శంకరుల యొక్క మహిమ. కానీ ఆ మహిమ మనకు అర్థం కాదు. అందుచేతనే ఈ అదర్శన అవస్థల యందు, అదర్శన అవస్థలు అంటే సుషుప్త్యాది అవస్థల యందు విషయానుభవం లేకుండా ఉన్నా కూడా, విషయానుభవం సుషుప్తి మొదలైన వాటిలో ఎటువంటి విషయానుభవం ఉందా? నిర్విషయానుభవం ఉంటుంది, విషయానుభవం ఉండదు. అటువంటి విషయానుభవం లేకపోయినా కూడా నేను ఏమీ తెలియకుండా ఉన్నాను, నా కించిత్ అవేదిశం, నేను ఏమీ తెలియకుండా ఉన్నాను అన్నట్లు ఆత్మ తోస్తున్నారు. అక్కడ నిజంగా విషయానుభవం అక్కడ ఏం లేదు. సుషుప్త అనుభవంలో ఏమీ లేకపోయినా నేనేమీ తెలియకుండా ఉన్నాను అన్నట్లు అక్కడ తోస్తున్నారు. అది కొందరు తప్పుగా అక్కడ గ్రహిస్తున్నారు కదా, తప్పుగా గ్రహిస్తున్నారు కదా. ఇక్కడ వివరణ ఏంటంటే వ్యాఖ్యానకారులు మిథ్యాజ్ఞానం అనే శబ్దాన్ని మిథ్యారూపమైన మూలాజ్ఞానము లేదా మూలా విద్యని వివరించారు. అలా చెప్పడమే కాకుండా సుషుప్తి యందుండే జీవబ్రహ్మ విభాగం చెప్పారు. అక్కడ సుషుప్తి యందుండే జీవబ్రహ్మ విభాగం చెప్పారు. అది చాలా అన్యాయం. జీవుడు సుషుప్తిలో ఎక్కడ లయం చెందుతాడు, సత్సంపత్తి అవుతాడు, అవిద్యలో అంటారు వాళ్ళు, బ్రహ్మములో అనరు. ఇక్కడ మంత్రం ఏముంది? సతా సౌమ్య తదా సంపన్ను. ఏమన్నాడు? సతా సౌమ్య తదా సంపన్ను. సుషుప్తిలో సద్రూపం యందే సంపత్తి అయి ఉంటాడు అంటే వాడు అవిద్యలో అంటారు. అందువల్ల బ్రహ్మము ఇక్కడ జీవబ్రహ్మ విభాగం ఉంది సుషుప్తిలో అంటారు. అవిద్య కార్యం కాదు, అది అనాదిగా అవిద్య వశమే ఉందంటారు. అవిద్య వశమే ఉందంటారు. అవిద్య కార్యం కదా సంసారం, అవిద్య వశమే ఉందంటారు. అవిద్య జీవత్వం, జీవబ్రహ్మ విభాగం, అవిద్యా చేతన సంబంధము ఇవన్నీ అవిద్యావశం చేత ఉండే అనాదులు అంటారు వాళ్ళు. జీవత్వం, జీవబ్రహ్మ విభాగం, అవిద్యా చేతన సంబంధం ఇవన్నీ అనాదులు అంటారు. ఇన్ని అనాదులు చెప్తారు వాళ్ళు. ఇదంతా వాళ్ళు కల్పించుకున్నారు. ఒక్క వేదాంతం అనేసరికి అది ఫిలాసఫీ, ట్రూత్ అన్నమాట. మామూలుగా లౌకికమైన భౌతిక విజ్ఞానంలో సైన్స్ చెప్పింది అది ఆ సైన్స్లో రూఢి అయితేనే అది నమ్ముతాడు, రూఢి కాకపోతే నమ్మడం. వేదాంతంలో అనుభవంలో రూఢి అయితేనే నమ్మాలి, అనుభవానికి రాకపోతే అది ఇవి అనుభవానికి రావు. ఇవన్నీ ఏంటంటే పురాణంలో చెప్పే కథలా నమ్మాలి తప్ప అవిద్య, జీవత్వం, జీవబ్రహ్మ విభాగం, అవిద్య చేతన సంబంధం ఇవన్నీ అవిద్యావశంలో ఉండే అనాథులు అన్ని చేయడం అనుకోండి, ఇవి నమ్మాలి. అనుభవం ఏది? వేదాంతం అనుభవాన్ని చెప్తుంది. ఇదంతా వాళ్ళు కల్పించుకున్నారు. ఇది భాష్య విరుద్ధం. ఎందుకంటే సుషుప్తి సమాధి మొదలైన అదర్శన అవస్థలని శంకరాచార్యులు వారు అన్నారు మాండుక్యంలో. దర్శన అవస్థలని, దర్శన అవస్థలు అంటే మెలకువ, కళ, అదర్శన అంటే సుషుప్తి ఇత్యాదులు. ఇలాగా ఇక్కడ సుషుప్తి సమాధి మొదలైన అదర్శన అవస్థలు, ఆ అదర్శన అవస్థలు ఎందు స్వాభావికంగా అవిభాగం ఉంటుందని చెప్పడం వల్ల అక్కడ స్వాభావికంగా అవిభాగం ఉంటుంది. అదర్శన అవస్థలు అంటే ఏంటి? విభాగం ఉండదని కదా, అదర్శనం ఉంటుందని స్వాభావికంగా చెప్పడం వల్ల సుషుప్తి సమాధ్యాదవపి సత్యాం స్వాభావిక్యాం అవిభాగ ప్రాప్తౌ సూత్ర భాష 2:1-9. అక్కడ ఎటువంటి విభాగం ఉండదు, అవిభాగ ప్రాప్తౌ అని శంకరాచార్యుల వారు అన్నారు. సుషుప్తి సమాధ్యాదౌ అపి సత్యాం స్వాభావిక్యాం అవిభాగ ప్రాప్తం. ఎంత అద్భుతమైన మాట చెప్పారు. వాళ్ళకి విభాగం ఉంటుందంటారు, జీవబ్రహ్మ విభాగం ఉంటుందంటారు. వాళ్ళతో మనం చర్చలు పెట్టాలి, కాలక్షేపాన్ని, ఉన్న జ్ఞానం పోతుంది. భాష్యకారులు చెప్పారు అందులో సుషుప్తి సమాధులకి ఈ విషయంలో ఏ భేదం తెలపడం వీల్లేదు. ఇలాంటివి అందులో ఉండవు. ఇది వివరించాలి. సాక్షి గురించి అక్కర్లేదు ఇక్కడ ఇది వివరించాలి. సుషుప్తి సమాధులకి ఈ విషయంలో ఎటువంటి భేదం తెలపడానికి వీల్లేదు. ఇంతకన్నా సుషుప్తి యందు అవిద్య ఉందని,
సుషుప్తి యందు లేదు, సమాధి యందు లేదని కొంతమంది ఏమంటారు. ఇలా ఉన్నప్పటికీ కూడా సుషుప్తి యందు అవిద్య ఉందంటారు. సుషుప్తిలో అవిద్య ఉంది కాబట్టే వాడు మేలుకుంటున్నాడు, మళ్ళీ నేను జీవుని అంటున్నాడు. సుషుప్తిలో అవిద్య లేకపోతే అక్కడి నుంచి ఆడు మాయమైపోతే ముక్తిని పొందాలి కదా, వేళకోళం. అర్థం కాదు వాళ్ళకి. సుషుప్తి యందు అవిద్య ఉందని, సమాధి పొందితే అక్కడ ఉండదని. సమాధి నుంచి వచ్చిన వాడు కూడా నేను అని లేస్తాడు కదా, లేచి కాలకృత్యాలు ఆహార పానీయాలు తీసుకుంటాడు కదా. సుషుప్తికి సమాధికి తేడా ఉంది. ఇది స్వాభావికం, అది సాధన, అంతే తేడా. అవస్థ ఒకటే కదా. ఈ తారతమ్యంతో చెప్పే వ్యాఖ్యానకాలకి సమాధి నుండి మేలుకోవడం దేనికి, తర్వాత దైతం కనిపించడం ఎందుకు, దీనికి వాళ్ళ దగ్గర సమాధానం ఉంది. నిజంగా సమాధిలో ఉందనుకోండి, సుషుప్తిలో అయితే అవిద్య ఉంటుంది, సమాధిలో అయితే ఉండదన్నప్పుడు, అప్పుడు సమాధిలో అవిద్య లేనప్పుడు దైతం ఎందుకు కనిపిస్తున్నది వాడికి? బయటకు వచ్చిన తర్వాత సమాధిలో ఉన్నాడు, అద్వైతం అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు మేలుకుంటున్నాడు, మళ్ళీ ఎందుకు ద్వైతం గెలుపుందంటే వాడు సమాధానం ఉండదు. ఇలా వాళ్ళు చెప్తారు. అయితే భగవాన్ భాష్యకారులు కూడా అప్పిచ్చ మిథ్యాజ్ఞాన పురస్సర అయమాత్మాన అబుద్ధి ఉపాధి సంబంధ నచ మిథ్యాజ్ఞానస్య సమ్యక్ జ్ఞానాత్ అన్యత్ర నివృత్తి అస్తి ఇత్యతః. ఇది కాకుండా ఆత్మకి అంతఃకరణ అనే ఉపాధి, ఆత్మకి అంతఃకరణ అనే ఉపాధి యొక్క సంబంధమే ఉన్నది. ఏమంటున్నారు శంకరాచార్యులు? ఇది కాకుండా ఆత్మకి అంతఃకరణ అనే ఉపాధి యొక్క సంబంధం ఉన్నది అనేది మిథ్యాజ్ఞానం వల్ల అన్నాడు. అప్పిచ మిథ్యాజ్ఞాన పురస్సర అయమాత్మానో బుద్ధి ఉపాధి సంబంధ. చక్కటి మాట. ఆత్మకి అంతఃకరణ అనే ఉపాధి యొక్క సంబంధమై ఉన్నది అనేది మిథ్యాజ్ఞానం వల్ల, తప్పు తెలివి వల్ల. మిథ్యాజ్ఞానము సమ్యక్ జ్ఞానం కానిదే పోదు. మిథ్యాజ్ఞానము సమ్యక్ జ్ఞానము కానిదే పోకపోవడం చేత బ్రహ్మాత్మత్వ తెలియకుండా ఉన్నంత వరకు అంతఃకరణమనే ఉపాధి యొక్క సంబంధం తప్పదు. మరియు ఆత్మకి ఉన్నట్లుగా తోచే బుద్ధి ఉపాధి సంబంధము మిథ్యాజ్ఞానపూర్వకమే. మళ్ళీ సమ్యక్ జ్ఞానమే కాక విజ్ఞాజ్ఞానం యొక్క నివృత్తి మరి దేని చేతను కాకుండడం చేత ఎంతవరకు బ్రహ్మ గురించి సరి అయిన జ్ఞానము కలగదో అంతవరకు ఆత్మకు ఉన్నట్లుగా తోస్తుంది. ఈ బుద్ధి ఉపాధి సంబంధము శాంతించదు అని సూత్ర భాషల్లో చూపారు. ఈ విధంగా మిథ్యాప్రత్యయ రూపము కలిగి ఉన్నప్పటికీ కాలాదుల చేత అధ్యాస పరిచ్ఛిన్నము కాదు. ఇందువల్ల ఈ విధంగా మిథ్యాజ్ఞాన రూపము కలిగి ఉన్నప్పటికీ కాలాదుల చేత అధ్యాస పరిచ్ఛిన్నం కాదు. ఎందుకంటే కాలాదులే అధ్యాసలు ఉన్నాయి, అంటే క్రమం అనేది కాలంతో సంబంధించి ఉండదు అని అర్థం. అసలు మిథ్యాజ్ఞానం ఎప్పుడు కలిగింది? బుద్ధితో సంబంధం కలిగిన తరువాత, లేకపోతే బుద్ధి కలగక ముందా, బుద్ధి కలగక ముందు లేకుండా బుద్ధిలో కలగడం, నీ క్రమం ఏముండదు. దీనికి త్రాడు యందు పాము కనిపించిందంటే పాము కనిపించే సమకాలంలో తాడు ఉండదు, అక్కడ పామే అనుకుంటాం. పాము అలాగా తాడు అలా పడిన తరువాత అది తెలియకపోవడం చేత ఆ పాము అనేది అలా తోచింది అని అలా భ్రమ అలా కలుగుతుందా? భ్రమ తెలిసిన తర్వాత ఇలా చర్చిస్తామా? సిగ్గుపడతాం. కాలాదుల చేత అధ్యాస పరిచ్ఛిన్నం కాదు. అందువల్ల ఈ అధ్యాస అన్నది అనాది అనంతమన్నా దోషం లేదు. ఇక్కడ వ్యాఖ్యానకారులు ఏమంటారంటే మిథ్యాప్రత్యయం అనాది అనంతం అనే ఈ విశేషణత్రయం తీసుకుంటారు. మిథ్యాప్రత్యయము అనాది అనంతం ఈ విశేషణత్రయాన్ని తీసుకుంటారు. ఈ విశేషత్రయాన్ని కొందరు ఇంకొక రకంగా వివరిస్తారు. ఇంకొక రకంగా ఏమని? బుద్ధియందు ముందు ఉన్న అధ్యాస సంస్కారం చేత అంటారు. వాళ్ళు బుద్ధిలో ముందు ఉన్న అధ్యాస సంస్కారం చేత, స్మృతి రూప అన్నాడు కదా, అందుకని బుద్ధి యందు ముందు ఉన్న అధ్యాస సంస్కారం చేత ప్రస్తుత అధ్యాస అని చెప్తారు. దీని చేత తరువాత బుద్ధి అధ్యాస అవుతుందంటారు. వాడు చెప్పేది క్రమం అధ్యాస ఇలా ప్రవాహ రూపంతో ఉంటుందంటారు. ఇలా ప్రవాహ రూపం చేత కానీ లేదా ప్రవాహానికి ఉపాదాన కారణం
ఈ ప్రభావానికి ఎవడు కారణం? ఈ అధ్యాస అంటే ఉపాదానం, అధ్యాస అంటే ఇది కదా. ఈ అధ్యాస అనే దానికి ఉపాదాన కారణం కూడా చెప్తారు. ఇటువంటి అధ్యాస అనే ప్రవాహానికి ఉపాదాన కారణం, ఆ ఉపాదాన కారణమైన జడరూపము చేగాని అనాదిత్వం అంటాడు. దాని చేతన అనాదిత్వం, దీని చేతన అనాదిత్వం అంటాడు. ఉపాదానము మాయాశక్తిగా జడ చైతన్యం యొక్క ఉనికితో సంబంధం పడి ఉంటుందంటారు. మాయాశక్తిగా జడము చైతన్యం యొక్క ఉనికితో సంబంధపడి ఉంటుంది. మాయాశక్తి జడం అన్నాడు కదా, జడాత్మకం అన్నాడు కదా, అది చైతన్యం యొక్క ఉనికితో సంబంధపడి ఉంటుంది. ఆ ఉపాదానం చైతన్యం సంబంధం పడుతుంది కాబట్టి అధిష్టాన జ్ఞానము చేత బాధించబడడానికి సిద్ధించినట్లు గ్రహించి, అధిష్టాన జ్ఞానం, ఆ అధిష్టాన జ్ఞానం చేత ఇది బాధించబడింది ఏది అధ్యాస అని సిద్ధిస్తున్న గ్రహించి నైసర్గికం అని చెప్పింది. అధ్యాస కనుక నైసర్గికం అని చెప్పింది. కానీ మూలా విద్య నైసర్గికం కాదు, అది అనాది అనంతము, ఇది నైసర్గికం. అందుకే ఇది నైసర్గికం అని చెప్పింది. ఇలా నైసర్గికాన్ని చెప్పి మిథ్యాబుద్ధిని కారణంగా కలిగి ఉండడం చేత, ఇది కారణం ఏంటి? మిథ్యాబుద్ధి అంటే అనర్వచనీయమైన మాయాబుద్ధి కారణంగా కలిగి ఉండడం చేత దానితో తాదాత్మ్యం చెప్పారు. ఇది మిథ్యా అని వాళ్ళు చెప్పేది. అందులో కార్యాధ్యాసకి కారణాధ్యాసే హేతు అయింది అంటాడు. కావున అధ్యాస మిథ్యాప్రత్యయ రూపం అని అర్థం. ఇలా చెప్తారు వాళ్ళు. లక్షణంతో అలా తోస్తుందే కానీ తెలియబడదు అని చెప్పడానికి రూపశబ్ద గ్రహణం అని అంటారు వాళ్ళు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ కొంతమంది మిథ్యాజ్ఞాన నిమిత్త అనే మాటనే మిథ్యా అజ్ఞాన నిమిత్త అని తీసుకుంటారమ్మా. అలా మార్చుకుని అనర్వచనీయమైన మూలా విద్యయే అధ్యాసకు ఉపాదానమని వ్యాఖ్యానకారులు అర్థం చేస్తున్నారు. కానీ ఇక్కడ గీతా భాష ఏం చెప్తే అధ్యాస రూపమైన అవిద్యనే మిథ్యాజ్ఞానం అని పిలిచారు. ఇక్కడ మిథ్యాజ్ఞాన నిమిత్తాన్ని దాన్ని మిథ్యా అజ్ఞాన నిమిత్త అని తీసుకుంటున్నారు వాళ్ళు. ఇది అనర్వచనీయమైన మూలా విద్యయే అధ్యాసకు ఉపాదానం అంటారు. అధ్యాసకు ఉపాదానంగా అవిద్యని చెప్తారు. మనమేమంటాము? అధ్యాసన్న అవిద్యన్న ఒకటే అంటాం. తెలియనితనము అక్కడ తప్పుగా తెలుసుకోవడం, అంతే. తెలియనితనం చేత తప్పుగా తెలుసుకోవడం. అందులో అవిద్యన్న అధ్యాసన్న ఒకటే. తెలియనితనమే తప్పుగా తెలియబడుతుంది. ఎందుకు? శంకరాచార్యులు అని అన్నారు తమసోహి ప్రత్యయ అని చెప్తే 3 రూపాలని చెప్పాడు. అవిద్య 3 రూపాలుగా ఉంటుందని. అవిద్యకి వేరు అని అధ్యాసం చెప్పలేదు, అవిద్యయే 3 రూపాలుగా ఉంటుంది అని చెప్పాడు. వీడేమంటున్నారు? అధ్యాసకు ఉపాదాన కారణమైన మూలా విద్య అవిద్య వేరు అని అంటున్నారు. ఇది ఇంతకంటే డిఫరెన్స్ ఏమీ లేదు. కనుక ఇలా కొంతమంది మిథ్య అంటే మాయ, దానితో తోచింది కాబట్టి ప్రత్యయము అంటే ఏంటి? కార్యప్రపంచము మరియు దాని ప్రతీతి. కార్యప్రపంచము మరియు దాని ప్రతీతి మాయ చేత, ఇది మాయ చేత తోచింది అంటారు. కావున ప్రత్యయం అంటే కార్యప్రపంచం అంటారు. అంటే మాయ చేత పుట్టిందంటారు, మాయ చేత పుట్టిందంటారు. మరియు దాని ప్రతీతి అంటారు, తోపిక. ఇది ఇటువంటి స్వరూపం ఉన్నది అని మిథ్యా ప్రత్యయ రూపత్వం వర్ణించారు వాళ్ళు. ఈ సమస్త వ్యాఖ్యాన జాలాలన్నీ కూడా కార్య కారణ అధ్యాసద్వయ నిరాకరణ చేశారు. ఈ సమస్త వ్యాఖ్యాన జాలాలన్నీ కూడా కార్యకారణ అధ్యాసద్వయ నిరాకరణ చేత అనర్వచనీయ వస్తుత్పత్తి నిరాకరణ చేత నిరాకరించినట్లుగా తెలుసుకోవాలి. అనర్వచనీయ వస్తుత్పత్తి అంటే తెలుసు కదా, ముచ్చిప్ప చెప్పయా లేదా తాడు మొదలైన వాటిని పాము లేదా వెండి తప్పుగా తెలియే స్థలంలో ఒక అనర్వచనీయమైన రజనితం లేదా ఒక అనర్వచనీయమైన సర్పం మొదలైన పుట్టింది. ఇది అవిద్యాకార్యంగా పుట్టిందని కల్పిస్తున్నారు. ఇవన్నీ మేము నిరాకరించాం అని అర్థం. సకల వ్యవహారము అవిద్య చేతనే నడుస్తుంది. కనుక అవిద్య ఎవరికి, ఏ విషయంలో, దాని కార్యం ఏమిటి, అది ఎలా పోతుంది మొదలైన విచారము అవిద్యను అనుసరించే నడుస్తుంది. అవిద్య పోయిందనుకోండి, అవిద్య లేదనుకోండి, ఈ వ్యవహారం నడవడానికి కారణం ఎలాగా? సకల వ్యవహారము అవిద్య చేతనే నడుస్తుంది కదా. ఏ వ్యవహారమైనా అవిద్య చేత నడుస్తుంది. కాబట్టి అవిద్య ఎవరికి, ఏ విషయంలో అవిద్య, దాని కార్యం ఏమిటి, అది ఎలా పోతుంది, ఈ ప్రశ్నలు ఉన్నాయనుకోండి,
ఈ ప్రశ్నలు కూడా వ్యవహారమే కదా. ఈ వ్యవహార విచారం కూడా అవిద్యను అనుసరించే నడుస్తుంది. సరిగా చూస్తే జీవుల్లో ఉన్నది అనే అవిద్య కానీ, అది దేనివల్ల పోవడం అనేది కానీ ఉండనే ఉండదు. జీవుల్లో అవిద్య ఉన్నది అనే వ్యవహారం, అది దేని చేత పోతుంది అనేది అది ఉండనే ఉండదు. ఎందుకంటే ఆత్మకి దానివల్ల కలిగే బంధమోక్షం లేవు. అవిద్య అనే రోగాన్ని మనం తొలగించుకోవడమే తప్ప, ఎవడు బంధముందనుకున్నాడో వాడు మోక్షం కోసం ప్రయత్నం చేస్తాడు. అంతేగాని శుద్ధాత్మకి, ఆత్మకి దానికి బంధము లేదు, మోక్షము లేదు. బంధం ఎవరికి? మరి కల్పితుడైన జీవుడికి. జీవుడే కల్పితుడు. జీవుడు పుట్టాడు అంటే కారణం కనిపించటం లేదు. జీవుడికి ఉత్పత్తి లేదు. నా జాయతే మీర్తే వా కదాచిత్. అనాదిగా మనకి అధ్యాస ఉంది కాబట్టి జీవుడికి ఉత్పత్తి లేదంటే జీర్ణించుకోలేము. ఉపాధులు పుడుతున్నాయి, ఉపాధులు నశిస్తున్నాయి. జీవుడికి ఉత్పత్తి ఏది? ఉపాధులు నేను అనుకున్నాం కాబట్టి జీవుడు అయ్యాడు. జీవుడు కల్పితుడు. పుట్టింది ఉపాధి. పుట్టిందనుకున్న ఉపాధిని జీవుడి మీద వేసావు, జీవుడు పుట్టాడు అంటున్నాం. ఇది అధ్యాస. అంటే తాను కాని వస్తువు ఆత్మీయం చేసుకొని జీవుడు అంటున్నాం, అధ్యాస. కనుక అధ్యాస వల్ల కలిగే బంధమోక్షములు నిజంగా ఆత్మకు లేవు. ఇలా అవిద్య చేతనే లేదా అధ్యాస చేతనే సకల వ్యవహారాలు జరుగుతున్నా అనే సిద్ధాంతం తెలియకపోవడం వల్ల ఇటీవల కొంతమంది ఈ అవిద్య దేని వల్ల వచ్చింది, దానికాక మూలకాణం ఏదో ఉండాలి, అధ్యాస అంటే సరిపోదు, ఏదో మూలకాణం ఉండాలి ఊహించి ఆ కారణాన్ని మూలా విద్య అనేశారు. ఇది అవిద్యా స్వభావం అనే విషయం మరిచిపోయాడు. మరిచిపోవడం వల్ల జరిగిన అపరాధం అది. ఇది అవిద్యా స్వభావం. దీనికి ఇంకో మూలా విద్య సృష్టించడం ఒకదానికొకటి. మెలకువ అవస్థ, కళా అవస్థ, నిద్రావస్థ, తర్వాత తురియావస్థ, తర్వాత తురియాతీత అవస్థ, తర్వాత తురియాతీత అవస్థ. అలా వెళ్ళిపోతుంటారు కొంతమంది దీంట్లోకి. ఎక్కడ అలా సూక్ష్మమైపోలి ఎవడైపోతాడు. ఈ రకం ఊహించుకున్నారు. ఎందుకంటే సకల వ్యవహారానికి అవిద్యే కారణం. విద్య వ్యవహారం కూడా అవిద్య వల్లనే నడుస్తుంది. వ్యవహారం అంటేనే ప్రమాతృ ప్రమాణ ప్రమేయ వ్యవహారం. అయితే విద్య చేత ప్రమాతృ ప్రమాణ ప్రమేయ వ్యవహారం తొలగిపోతూ జ్ఞానాన్ని కలిగిస్తుంది. అందులో విద్య గొప్పది అంటాం. కనుక కారణభావానికి కాలభావం కూడా అవసరమే. వాళ్ళు కారణభావం చెప్తారు కదా, కారణభావానికి కాలభావం కూడా అవసరమే. ఎందుకు? కార్యము యొక్క ముందు కాలంలో తప్పకుండా అది పదార్థానికి కారణమని పేరు. పదార్థం ఎందుకు? కార్యనియత పూర్వవృత్తి కారణం. కార్యం పుట్టకముందు నియమంగా ఉండేది, తప్పకుండా ఉండేది కారణం. అంటే ఏంటి అర్థం? కార్యం పుట్టకముందు అంటే కుండ పుట్టకముందు ఉండేది కారణం, మట్టి. అందులో కార్యం యొక్క ముందు కాలంలో తప్పక ఉండే పదార్థానికి కారణమని పేరు. అయితే ఇది మరి అది కూడా, ఆ కారణం కూడా కాలభావంలో ఉండేదే కదా. ముందు ఉండేది, తర్వాత కార్యమయ్యేది, తర్వాత అనే కార్యము ముందు అనే కారణము, అది కాలభావంలో ఉండేది కదా. కనుక అయితే ఇక్కడ కాలమే అవిద్యాస్వరూపం. ముందనే కారణము, తర్వాతనే కార్యము అనే తర్వాత ముందనే కాలమే అవిద్యాస్వరూపమై ఉండడం చేత కాలం యొక్క సంతానమైన కారణం అది. కాలం యొక్క సంతానమైన కారణము అవిద్య కంటా ముందు ఎలా ఉంటుంది? అవిద్య కంటా ముందే ఉంది అంటే ఆ కారణం ఉన్నప్పుడు అవిద్య ఎలా పోయిన ఉపయోగం ఏముంది? కారణం బతికుంది కదా. తల్లి బతికుందంటే పిల్లలకు అంటూ ఉంటుంది, కారణం ఉంది కదా. కనుక అవిద్యకు ముందే కారణం ఉండాలి అనేది ఎలా ఉందంటే తాతయ్య పెళ్లికి నెయ్యి వడ్డించినట్లు ఉంటుంది. ఏవం అయం అనాది అనంత నైసర్గిక అధ్యాసో మిథ్యాప్రత్యయ రూప. ఈ భాష్యం ఇలా చివరిగా చూపించారు. ఈ వాక్యంలో మిథ్యాప్రత్యయ రూపమైన అధ్యాస అనాది అనంతము అని చెప్పారు. ఇది ప్రత్యయమై ఉన్నది. అనాది అయి అనంతమై ఉండడం ఎలాగని కొంతమంది సంశయం రావచ్చు. దీనికి పరిహారం ఏమిటంటే వ్యవహారం ఉన్నంత వరకు అని చెప్పాలి. వ్యవహారం ఉన్నంత వరకు అది అనాది అనంతం. జ్ఞానం కలిగిన తర్వాత అది లేకుండా పోతుంది. అగ్రహణం కానీ అన్యతాగ్రహణం కానీ వీటి సంస్కారం కానీ ఉండనే ఉంటాయనేదే ఈ వాక్యార్థం. అర్థమైంది కదా. ఈ సందర్భంలో ఈ అర్థాన్ని తీసుకోవాలి అనే దాన్ని ఈ క్రింద వాక్యం నిదర్శనమే ఉంది. చూడండి,
బీజాంకురవత్ అవిద్యాకృత సంసార ఆత్మని క్రియాకారక ఫలాధ్యారోపలక్షణ అనాది అనంతో అనర్థ. అంటే ఏంటి? ఆత్మయందు క్రియాకారక ఫలాలు, ఈ క్రియాకారక ఫలాన్ని అధ్యారోపం చేయడమనే అటువంటి అవిద్యాకృతమైన సంసారము అనాది అనంతమయ్యున్న అనర్థము అన్నాడు. ఈ సందర్భంలో ఆయన ఏం చెప్పండి, చాలా ఇదో కాంట్రవర్సీ ఈ వాక్యం. ఆత్మయందు క్రియాకారక ఫలాల్ని అధ్యారోపం చేయడం అనేది అటువంటి అవిద్యాకృతమైన సంసారం ఏదైతే ఉందో, క్రియాకారక ఫలం అనే అధ్యారోపం చేయుటనే అటువంటి అవిద్యాకృతమైన సంసారము ఏదైతే ఉందో ఈ ఆత్మయందు అనాది అనంతమయ్యున్న అనర్థము అన్నాడు. అక్కడ కూడా అనాది అనంతమైన అనర్థం, చాలా మంచి మాట, కానీ చిన్న కాంట్రవర్సీ. అంటే ఏమిటి ఇక్కడ? క్రియాకారక ఫలాధ్యారోపలక్షణ అనాది అనంత అనర్థ అని చెప్పాడు. ఇలా చెప్పే భాష్యకారులు ఇక్కడ ఏం చెప్పింది మరి? కార్యకారణ రూప అవిద్యాద్వయాన్ని అంగీకరించిన వారుగా కనబడుతున్నారు. అక్కడ బీజాంకురవత్తు అని పేరు పెట్టాడు. బీజం అంటే కారణం, అంకురం అంటే కార్యం. ఆత్మీయందు క్రియాకారక ఫలాన్ని అధ్యారోపణం చెయ్యడం అనే అటువంటి అవిద్యాకృతమైన సంసారము అనాది అనంతమయ్యున్న అది అనర్థము అన్నాడు. బీజాంకురము వలె అన్నాడు. అంటే అక్కడ కార్యకారణాన్ని ఒప్పుకున్నట్టుగా అయింది కదా. ఈ కార్యకారణ రూప విద్యాద్వైని అంగీకరించిన వాళ్ళుగా కనిపించారు భాష్యకారులు. అది ఒక పాయింట్. ఇక రెండోది, నామరూపే తత్వాన్యత్వాభ్యాం అనర్వచనీయే 2:1-14 సూత్ర భాష. అక్కడ అలా చెప్పారు. అది తత్వమని చెప్పలేం. ఏది? క్రియాకారకపులో ఉన్న అవిద్యా సంసారము తత్వమని చెప్పలేం, తత్వము కానిదని చెప్పలేం, కనిపిస్తుంది. దుఃఖం అనర్వచనీయం అన్నారు. నామరూపే తత్వన్యత్వాభ్యాం అనర్వచనీయ అని చెబుతూ అనర్వచనీయ పరిభాషని అంగీకరించినట్లు కూడా అక్కడ తోచినా కూడా శంకరాచార్యులు చెప్పింది అనర్వచన వేరు, వీడు చెప్తుంది ఇక్కడ. దాన్ని అలా పడితే ఇక్కడ భాష్యకారులు కార్యకారణ అనే దాన్ని ఇక్కడ బీజాంకురవత్తని కార్యకారణ రూప అవిద్యాద్వయాన్ని ఒప్పుకున్నట్లుగా కనిపిస్తుంది. రెండోది ఏంటి? నామరూపే తత్వన్యత్వాభ్యాం అనర్వచనీయ అని అనర్వచనీయ మాటని అది కూడా ఆయన అంగీకరించినట్టు తోస్తుంది. ఇలా తోచినప్పటికీ కూడా అవిద్య అధ్యాసకి ఉపాదేయ భావం అని చెప్పింది కాదు అక్కడ. ఇలా ఆయన ఒప్పుకున్నట్టు కనిపించినప్పటికీ కూడా అవిద్య అనేది అధ్యాసకి ఉపాదానం. ఉపాదేయం ఏంటి? అధ్యాస. ఇలా ఈ భావము మళ్ళా అవిద్య పరిణామంతో అనర్వచనీయ జ్ఞాన జ్ఞేయాల పుట్టుక ఒక అనిర్వచనీయమైన పరిణామాలతో, అవిద్య పరిణామంతో అనర్వచనీయము ఒక వస్తువు పుడుతుందంటారు. అదే జ్ఞానజ్ఞేయ పుట్టుక. ఈ మొదలైన ఆధునిక వేదాంతుల భావాలు ఇక్కడ అలా చెప్పినా ఆచార్యులకు సమ్మతం కాదు. అక్కడ బీజాంకురవత్తు కార్యకారణాలు ఒప్పుకున్నట్టుగా కనిపించినా అనర్వచనీయమైన మాట వాడినా వీడు చెప్పినట్టు కాదు. అందుచేత ఇక్కడ అనాది అనంతం అంటే మిథ్యాప్రత్యయ రూపం అనే శబ్దాన్ని పైన చెప్పిందే సరి. అధ్యాస అనాదియు అనంతము అని చెప్పడం వల్ల గుర్తు చేస్తున్నాను మీకు. అనాది అంటే ఆది లేనిది. ఆది లేనిది అంటే అది ఎప్పుడు మొదలైందో చెప్పడానికి కుదరదు. ఎందుకు అలా తీసుకోవాలి? ఎందుకంటే అది కాలంలో జరిగేది కాదు. విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టు అది కాలంలో జరిగింది కాదు. దీనికి దేశ పరిచ్ఛేదం కూడా లేదు. అధ్యాస ఒక కాలంలో ఒక దేశంలో జరిగేది కాదు. కాలదేశాలు కూడా అధ్యస్థ పదార్థాలే. నైసర్గికం అంటే స్వాభావికం, అంటే అవిచార సిద్ధం అని చెప్పాను. మిథ్యాప్రత్యయ రూపం అంటే అది కాని దాని యందు అది అనే బుద్ధి. అతస్మిన్ తద్బుద్ధి. మిథ్యాప్రత్యయ రూపం అంటే అది కాని దాని యందు అది అనే తెలివి. ఆ తెలివి రూపమే కానీ వస్తు రూపం కాదది. ఆ సమకాలంలో వెండి పుట్టిందన్నట్టు అలా వస్తు రూపం కాదు. పుట్టిండు అంటే ఎలా పుడుతుంది? ఇంకా అవ్వడు సంపాదనకి వెళ్ళడు. భ్రాంతి కలిగించి దేవుడా, భ్రాంతి కలిగించి దేవుడా, భ్రాంతి కలిగించి దేవుడా, వెండి 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 భ్రాంతి కలిగించి. భ్రాంతితోటి పుట్టేస్తే చక్కగా వస్తువులు తయారైపోతాయి. కనుక బుద్ధి అందే అధ్యాస కలిగింది కానీ బయట జరగలేదు కదా అని ముందు చెప్పిన అర్థమే సరి.
ఇక చెప్పిన ఈ అధ్యాస అనర్థానికి ఎలా హేతువో చెప్పడానికి మొదటి విశేషణం కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తకం అని చూపిస్తున్నారు. జ్ఞాతృత్వము అధ్యాస చేత ఎలా కలుగుతుందో జ్ఞాతృత్వం, నేను జ్ఞాతని. ప్రమాతృత్వం అంటే ప్రమాణాలు బట్టి ప్రమాతృత్వం అని పేరు వస్తుంది. తెలుసుకోవడం దాన్ని బట్టి జ్ఞాతృత్వం అని పేరు వస్తుంది. అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తకం చెప్పారు. ఇది అధ్యాస అనర్థానికి ఎలా హేతువో చెప్పడానికి మొదటి విశేషణ ఇది వాడారు. అధ్యాస అనర్థానికి హేతు ఎలాగో కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తకం రాది. అందుకని కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తకం కాబట్టి అధ్యాస అనర్థ హేతు. అదే సంసారం కారణం కర్తృత్వ భోక్తృత్వాదులు. జ్ఞాతృత్వము అనేది అధ్యాస చేత ఎలా కలుగుతుందో ముందే చెప్పబడింది. జ్ఞాతృత్వం ఇక్కడ తెలియుట అనే క్రియకి కర్తృత్వం ఎలా అధ్యాసయో తెలియుట, తెలుసుకుంటున్నాను కదా తెలియుట. ఈ తెలియుట అనే క్రియకి కర్తృత్వమే ఎలా అధ్యాసయో తెలియుట అనే దానికి నేను కర్తను కదా, కర్తృత్వాన్ని వరిస్తేనే కదా నేను తెలుసుకుంటాను. ఈ తెలియుట అనే క్రియకి కర్తృత్వం ఎలా అధ్యాసయో నేను తెలుసుకుంటున్నాను. ఆ కర్తృత్వం ఎలా అధ్యాసయో అలాగే సమస్త క్రియల కర్తృత్వాలు కూడా అధ్యాసి అని చెప్పినట్లవుతుంది. సమస్త క్రియలు జ్ఞానమునే ముందు పెట్టుకుని జరుగుతాయి. ఎందుకంటే జ్ఞాత అనేవాడు బాహ్య వస్తువులు ఎందు ఇది మంచి ఇది చెడు అని అధ్యాస చేసుకొని వాటి యందు ఉన్న ఇచ్ఛాద్వేషాలతో ప్రేరేపించబడి కర్మల యందు ప్రవర్తిస్తూ ఉంటాడు. సర్వానర్థాలకి కారణమే ఇచ్ఛాద్వేషాలను ప్రేరేపించేది సుఖదుఖాలను అనుభవించే భోక్తృత్వమే. దాన్ని ప్రేరేపించే ఆ కర్తృత్వాన్ని ప్రేరేపించే భోక్తృత్వమే, సుఖదుఖాలు అనుభవించే భోక్తృత్వమే. అటువంటి ఆ భోక్తృత్వం కూడా దేహేంద్రియాంతఃకరణాలు కలిగి విషయాలయందు ప్రవర్తించే వారికే కుదురుతుంది. విషయాలయందు ప్రవర్తించి ఉండాలి. ఈ శరీరం ఉంటే సరిపోదు, విషయాలందు ప్రవర్తించాలి. ప్రవర్తించిన వారికే కుదురుతుంది ఆ భోక్తృత్వం. అది అధ్యాసియే ఆ భోక్తృత్వం. అందుచేత ఈ విధంగా నైయాయికులు చెప్పినట్లు ఆత్మకి కర్తృత్వము స్వాభావికం కాదు. నైయాయికులు స్వాభావికం అంటారు, ఇది స్వాభావిక కాదు, అధ్యాసియే. మరేమంటే ఆత్మస్వరూప జ్ఞానము లేకపోతే దాని యందు లేని దాని యందు ఆరోపించడం అవుతుంది. కాబట్టి దాన్ని తీసివేయడం ద్వారానే సర్వ సంసారార్థం పోగొట్టతగేది ఆత్మజ్ఞానం. ఇంకొక విధంగా కాదని అర్థం. ఇది భాష్యకారులు ఈ రకంగా ఇచ్చేశారు. ఇక్కడ కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తకం. ఇక్కడ ఒక ప్రశ్న. ఇక్కడ అధ్యాసకి అనంత అనాది నైసర్గిక మిథ్యాప్రత్యయ రూప అనే విశేషణాలు వాడారు భాష్యకారులు. ఇవే పదాలు. ఇంకా ఏ విశేషాలు చెప్పారు అని అడిగారు అనుకోండి, ఏమన్నారు? ఈ విశేషాలు వాడారు. కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తక అన్నాడు. ఇదో విశేషణం వాడాడు. ఇది అధ్యాసకు ఒక విశేషణం. ఇవన్నీ విశేషణాలు. ఏవం అయం అనాది అనంత నైసర్గిక అధ్యాస మిథ్యాప్రత్యయ రూప కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తక అనే పదం. ఈ అధ్యాస భాష్య వాక్యంలో అధ్యాసకి 5 విశేషణాలు వాడారు. 5 విశేషణాలు వాడారు. ముందు 4 మనం గ్రహించాం ముందుటిని. ఇక 5వ విశేషణం కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తక. ఇది గ్రహించాలి. ఇక్కడ కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తక అంటే కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని కలిగించేది అని అర్థం. ఇక్కడ కర్తృత్వం అంటే ఏమిటి? కర్తృత్వం అంటే పనిచేసే స్వభావం కర్తృత్వం. నేను పనిచేసేవాడిని అది నా స్వభావం అనుకుంటున్నాం కదా, అది కర్తృత్వం. ఈ కర్తృత్వం ఎలా కుదురుతుందంటే వాగీంద్రియము, పాణీంద్రియము, పాదేంద్రియము, ఉపస్థేంద్రియము, పాయుయింద్రియము అని కర్మేంద్రియాలు. అదే ఈ కర్మేంద్రియాల వల్ల చేసే పనియే కర్తృత్వం. అంటే ఏంటి? వాక్కుతో మాట్లాడతాం, చేతులతో ఇస్తాం, తీసుకుంటాం, ఇలా జరుగుతూ ఉంటుంది. గాఢ నిద్రలో ఇవి లేవు. ఇవి లేనప్పుడు మరి కర్తృత్వం లేదు. అందువల్ల కర్తృత్వం కర్మేంద్రియాల స్వభావం. కర్మేంద్రియాలు ఉంటేనే కదా జరుగుతుంది. నిద్రలో కర్మేంద్రియాలు లేకపోతే కర్తృత్వం ఉండదు. అందువల్ల కర్మేంద్రియాలు స్వభావం కర్తృత్వం. ఈ కర్తృత్వానికి మూలం ఏంటండి? ఈ కర్తృత్వానికి మూలం ఏంటంటే కర్తృత్వానికి జ్ఞాతృత్వం మూలం. అది చెప్పడం ఇక్కడ. జ్ఞాతృత్వం అంటే ఏంటి? శ్రోత్రేంద్రియము, చర్మేంద్రియము, చక్షురీంద్రియము, జిహ్వేంద్రియము, జ్ఞానేంద్రియము, ఇలా జ్ఞానేంద్రియాలు.
ఇవి ఉంటేనే శబ్దాన్ని తెలుసుకోవడం అవుతుంది, స్పర్శను తెలుసుకోవడం అవుతుంది. ఇలా జ్ఞాతృత్వం ఉంటుంది. సుషుప్తిలో మనకి జ్ఞాతృత్వం లేదు. అందువల్ల జ్ఞాతృత్వము జ్ఞానేంద్రియాల యొక్క ధర్మం. నాకేమీ తెలియదు అని అంటాడు, కానీ నాకు అన్నీ తెలుసు సుషుప్తులు అంట కదా, ఎందుకంటే నాకు జ్ఞాతృత్వం లేదు. అప్పుడు జ్ఞాతృత్వం ఎవరి ధర్మాలు? జ్ఞానేంద్రియం ధర్మం. ఈ జ్ఞానేంద్రియాలే కర్మకి అంటే కర్తృత్వానికి మూలం జ్ఞానేంద్రియాలు. ఎందుకంటే దేనినైనా తెలుసుకున్న తరువాతనే కదా దాన్ని పొందడానికి కర్మేంద్రియాల ద్వారా పనిచేస్తాం. జ్ఞానేంద్రియాలు ఎందుకు మూలం అంటే తెలుసుకున్న తర్వాత కర్మేంద్రియాలతో పనిచేస్తాం. అందువల్ల కర్తృత్వానికి జ్ఞానేంద్రియమే మూలం. బాగుంది, కర్తృత్వానికి జ్ఞానేంద్రియాలు మూలం. మరి జ్ఞాతృత్వం వల్ల కర్తృత్వం ఏర్పడిందని తెలిసింది. ఇక భోక్తృత్వం అంటున్నారు కదా, ఏదో కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తక అన్నారు. కర్తృత్వం అర్థమైంది, జ్ఞాతృత్వం వల్లే కర్తృత్వం ప్రవర్తకం అన్నారు. మరి భోక్తృత్వం అంటున్నారు కదా, అదేంటంటే భోక్తృత్వం అంటే అనుభవించే స్వభావం. భోక్తృత్వం అంటే ఏంటి? భోక్త అంటే ఏంటి? అనుభవించేవాడు, అనుభవించే స్వభావం. జ్ఞానేంద్రియాలతో విషయాల్ని తెలుసుకుంటాం, కర్మేంద్రియాలతో దాన్ని సాధిస్తాం కర్మ చేసి. దానివల్ల కలిగే సుఖం కానీ లేకపోతే దుఃఖం కానీ అంతఃకరణలో అనుభవిస్తాం. అందువల్ల భోక్తృత్వము అంతఃకరణ స్వభావం, కర్తృత్వము కర్మేంద్రియముల యొక్క స్వభావం, భోక్తృత్వము అంతఃకరణ స్వభావం. అంతఃకరణ ఉన్నప్పుడే మన భోక్తృత్వం, అది లేనప్పుడు గాఢనిద్రలో భోక్తృత్వం ఉండదు కదా. అలాగైతే ఇప్పుడు బాగా మనకు అర్థమైంది కదా, ఇక్కడ జ్ఞాతృత్వం, జ్ఞాతృత్వం వల్ల కర్తృత్వం అన్నారు, దానివల్ల భోక్తృత్వం అన్నారు. ఇలా కుదురుతుంది కదా? సరే, కుదురుతుంది. మరి ఇక్కడ ఈ అధ్యాస ఏదైతే ఉందో, అధ్యాస ఈ జ్ఞాతృత్వ కర్తృత్వ భోక్తృత్వాన్ని ఎలా కలిగి ఉందండి? అది ఇక్కడ ప్రశ్న. ఎలా కలిగి ఉందంటే, అది కాని దాని యందు అది అని బుద్ధి అధ్యాస. అది కదా ఫండమెంటల్ రూలు, అతస్మిన్ తద్బుద్ధి. అది కాని దాని యందు అది అనే బుద్ధియే అధ్యాస. తాను కాని దేహేంద్రియాలతో తాననే బుద్ధి ప్రతి ఒక్కడికి ఉంటుంది. నీవెవడు అని అడిగావు అనుకోండి, నీవెవడు అని ఎవడైనా అడిగాడు అనుకోండి, అడిగితే నేను పలానా స్వామిని అంటాం, పలానా రాముణ్ణి రామారావుని అంటాం, పలానా రామారావుని అని అంటాం. అప్పుడు నీ పేరుని అడగలేదయ్యా నేను, నువ్వెవరిని అడిగితే నీ పేరు చెప్తావేంటి? నీ పేరుని అడగలేదు, నీవెవరు అని అడిగావు అనుకోండి, ఏమంటాడు? నేనంటే ఏమిటండి, నేనంటే ఏంటి, నా పేరంటే ఏంటి, నేను వేరు నా పేరు వేరు, ఏమిటా వెర్రి ప్రశ్న అని అంటాం. అన్నప్పుడు ఏమంటాడు? అది కాదయ్యా, నీవు పుట్టిన తరువాత మగ శరీరం అయితే మగ పేరు ఉంటుంది, నువ్వు పుట్టిన తర్వాత ఆడ శరీరం అయితే ఆడపేరు ఉంటుంది. అందువల్ల ఆ పేరు శరీరాన్ని అవుతుందిరా అన్నప్పుడు నేనంటే ఇంకేంటండి బాబు, నా శరీరం అంటే ఇంకేంటండి బాబు, నేనన్నా శరీరం అన్నా ఒకటని మళ్ళీ మా పేరు మారుస్తాడు కదా. అందువల్ల దేహేంద్రియాదులతో నేను నాది అని బుద్ధి ఉండడం వల్లే జ్ఞాతృత్వము కర్తృత్వము భోక్తృత్వం జరుగుతుంది. అందువల్ల అధ్యాస వల్లే జ్ఞాతృత్వాదులు మూడు కలుగుతాయి. తానే నిజంగా, ఎందుకంటే తానే నిజంగా జ్ఞాతగా కర్తగా భోక్తగా ఉంటే గాఢ నిద్రలో కూడా జ్ఞాతగా కర్తగా భోక్తగా అక్కడ కూడా తనలో ఎందుకు ఉండవు అవి? అది మనకు గమనించాలి. అవి లేకపోయినా తాను అక్కడ ఆనందంగా ఉన్నాడు కదా, ఆనందే కోసమే కదా జీవి. అవి లేకపోయినా ఆనందంగా ఉన్నాడు, హాయిగా నిద్రించాను అనే అనుభవంలో జ్ఞాతృత్వం కర్తృత్వం భోక్తృత్వం మన స్వరూపం కాదని తీర్మానమైంది. కావున అధ్యాసయే జ్ఞాతృత్వాది కారణం. అందుకే నైయాయికులు అంటే మీమాంసకులు చెప్పినట్లు ఆత్మకి కర్తృత్వం స్వాభావికం కాదు. మరేమంటే ఆత్మస్వరూప జ్ఞానము లేకపోవడమే దాని యందు లేని దాని యందు ఆరోపించుకుంటున్నారు. అందువల్ల ఆత్మీయందు ఉంటే సుషుప్తిలో కూడా ఉండాలని అర్థం. ఇవన్నీ అంతఃకరణ వ్యవహారాలు. అధ్యాస చేత దాన్ని తీసివేయడం చేతనే సంసార అనర్థం పోగొట్టుకోతగి ఉంటుంది, వేరే విధంగా కాదు. అందుకే భాష్యకారులు నచ అనభ్యుపగమ్యమానే జ్ఞానగమ్యే బ్రహ్మాత్మత్వే కర్తృత్వ భోక్తృత్వ స్వభావస్య ఆత్మనః కైవల్య ఆకాంక్షితం సత్యం. జ్ఞానగమ్యం అంటే జ్ఞానము చేత తెలియబడేవాడు అయిన
బ్రహ్మాత్మతత్వాన్ని అంగీకరించకపోతే, జ్ఞానము చేత తెలియబడే బ్రహ్మాత్మతత్వాన్ని అంగీకరించకపోతే కర్తృత్వ భోక్తృత్వ స్వరూపుడైన ఆత్మకి కైవల్యం గురించి చింతించడానికి వీల్లేదు. బ్రహ్మము ఆత్మ ఒక్కటే అనే దాన్ని నువ్వు అంగీకరించలేదనుకో, కర్తృత్వ భోక్తృత్వ స్వరూపుడు ఆత్మ అయిపోతాడు. అప్పుడు కర్తృత్వ భోక్తృత్వ స్వరూపమైన ఆత్మకి కైవల్యం గురించి ఇంక నువ్వు జీవితంలో చింతించకు. మోక్షం గురించి చింతించవలసిన పని లేదు అంటున్నాడు. నీకు మోక్షం రాదని. ఎలాగా? అగ్నౌష్ణవత్ స్వభావస్య అపరిహార్యత్వాత్. ఎందుకంటే అగ్నికి ఉష్ణము ఎలా స్వభావమో, అగ్నికి వేడిని విడదీయగలమా? వేడి లేకుండా అగ్ని చూడగలమా? చేయలేం. అగ్నికి ఉష్ణత్వం ఎలా స్వభావమో అపరిహార్యమో అలాగా తొలగించలేము అలాగా. ఎందుకంటే ఇంకా కర్తృత్వ భోక్తృత్వ స్వరూపం వేడిపోడు ఆత్మ, వాడికి ఇంకా మోక్షం అనే ప్రసక్తే లేదు. అంటే కర్తృత్వ భోక్తృత్వం అనేది ఆత్మయందు అధ్యాస ఆరోపమే కానీ లేదు అని జ్ఞానము చేత, బ్రహ్మాత్మ జ్ఞానం చేత అంగీకరించాలి. అంగీకరించకపోతే ఈ ప్రమాదం వస్తుంది అని భాష్యకారులు 4:3-14 సూత్రభాష్యం. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై